Good morning from almost all Gutti reach Anam. We are near Gutti. I'm just enjoying peaceful sunrise over there. We are on our way to Rock Gardens. It's almost all time already 6:16 అయింది. To reach Rock Gardens by at least 7 అనుకున్నా కానీ నేను 5:30కి స్టార్ట్ అయినా. It's too late. So just time 6:16 now. టైంకి రీచ్ కాలేము, అట్లీస్ట్ 8 అవుతుంది. ఐ వాంట్ టు కవర్ ఎంటైర్ రాక్ గార్డెన్స్ ఇన్ 6 hours. We are finally here at Urokallu Rock Gardens and ఇక్కడ నేను తప్ప చుట్టుపక్కల ఎవరు లేరు. ఎంటైర్ Urokallu Rock Garden is empty as of now. So ప్రశాంతంగా it's a perfect weekend getaway and I'm just looking at the view here. Simply awesome అన్నమాట. అసలు వ్యూ ఇరగదీసినాడు అసలు. ఒకప్పుడు ఇక్కడంతా వాటర్ ఉండే, కానీ ఇప్పుడు వాటర్ లేదు. దట్స్ వై ఇట్ లుక్స్ లైక్ దిస్. ద వ్యూ. Actually what I heard from the sources and all is like this particular rock garden is formed ఒకప్పుడు ఇక్కడ సముద్రం ఫ్లో అయింది. సో దానికి ప్రూఫే దీస్ కైండ్ ఆఫ్ స్టోన్స్ అని నేను యూట్యూబ్లో అయినా, నాకు ఎంత మాత్రం తెలియదు. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ ఆన్ దిస్ బ్రిడ్జ్, ఎందుకంటే కొంచెం షేక్ అవుతుంది. యూ హ్యావ్ టు బి ఆల్వేస్ కేర్ఫుల్. ఇక్కడ నుంచి పడితే వాటర్ కూడా లేవాలి కాబట్టి. అండ్ ఐ సీ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా తిన్న ప్లేట్లు, I see any bottles, party poppers, lot of things man. At least please be aware. మనకు ముందుగానే ఆంధ్రాలో టూరిజం పడిపోతుంది. ఇట్లా చేసినారంటే ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని కవర్ చేయదు. I can literally shout that I am getting an echo. It's crazy, yeah? Actually this entire 1000 acres of land వచ్చేసి this entire rocks are made up of quartz and silica. If you don't know that quartz and silica used for glass, మనం గ్లాస్ తయారు చేసేదానికి యూజ్ అవుతారు. సో దెర్ ఈస్ యాక్చువల్లీ మొత్తం గవర్నమెంట్ చాలామంది అడిగారు, చాలా ఇండస్ట్రీస్, వీ వాంట్ టు మైన్ దిస్ ఎంటైర్ థింగ్ అని. బట్ గవర్నమెంట్ దీన్ని ఒక ఎకలాజికల్ వండర్గా పెట్టాలి, ఒక ఎకలాజికల్ సైట్గా పెట్టాలని చెప్పి దే didn't use them, they just kept it as a tourist place. Just peaceful. This is ideally ఈ ప్లేస్ సన్సెట్కి సన్రైజ్కి చాలా బాగుంటుంది. బికాస్ దెర్ ఇస్ నో వన్ అరౌండ్. ఇఫ్ యూ వాంట్ ఎ పీస్ఫుల్ జస్ట్ కమ్ హియర్, బుక్ చదువుకోవడం లేకుంటే పాటలు వినడం. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ కార్డియో ఇట్స్ 1000 acres. సో ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పోయి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు వచ్చే లోపల మొత్తం ఒక అట్లీస్ట్ 400 calories ఈజీ ఖర్చు అవుతాయి. ఇమాజిన్ ఒకప్పుడు ఇక్కడ సముద్రం పోయిందంటే. సో వెయిట్ ఎ మినిట్, అప్పటి నుంచి నేను ఇక్కడ నుంచి సముద్రం పోయింది అంటాను కదా, దాని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. సో అంతకుముందు లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ రాక్ గార్డెన్. రాక్ గార్డెన్ అంటే జస్ట్ సిమిలర్లీ మనకు ఆల్రెడీ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే సింపుల్, చాలా మూవీస్లో కూడా చూసింటాం మనం. చిన్న చిన్న రాక్స్ మధ్య ఒక చిన్న ఫౌంటైన్ లాగా లేకుంటే చిన్న బుషెస్ లాగా. సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ఏ రాక్ గార్డెన్. సో ఇక్కడ ఈ ఉరోకల్లు రాక్ గార్డెన్ ఏమైందంటే, ఇది మొత్తం ఈ రాక్స్ అన్నీ కూడా సిలికా అండ్ క్వాడ్స్ ఈ మెటీరియల్తోనే మొత్తం అన్నీ ఫామ్ అయిపోయినాయి. అందులో 90% ఆఫ్ ద రాక్ ఫార్మేషన్స్ ఆర్ నథింగ్ బట్ క్వాడ్స్ ఫార్మేషన్. సో క్వాడ్స్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, ఇది బీచ్ దగ్గర ఉన్న శాండ్ ఉంటుంది కదా, ఆ శాండ్ మెటీరియల్ కూడా ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సిలికా అండ్ క్వాడ్స్.
సో దాన్ని బట్టి వీళ్ళ కన్ఫర్మేషన్ ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ సముద్రం ఉంది అని ఇట్స్ ఏ అజంప్షన్. సో దానికి సంబంధించింది ఒక థియరీ ఉంది. సో ఇట్స్ కాల్డ్ మెరైన్ రిగ్రెషన్. అంటే ఒకప్పుడు ఇక్కడ సముద్రం ఉంది, ఆ సముద్రం అంతా వెనక్కిపోయింది. సో లార్జ్ స్టోన్స్ అనేవి ఏర్పడినాయి. సో దిస్ ఈజ్ ఓకే. సో ఇప్పుడు షేప్స్ ఎట్లా ఏర్పడినాయి? సో ఫిస్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ షేప్స్ ఇన్ రాక్ వాటర్. షేప్స్ ఎట్లా ఏర్పడినాయి అంటే దెర్ ఇస్ ఎ ఫెనామినాన్ కాల్డ్ అగైన్ బుల్లెట్ శాండ్స్ అని ఒక ఫెనామినా ఉంది. అంటే ఏంటంటే ఇసుక రేణువులు చాలా స్పీడ్తో కొన్ని వందల ఏళ్ళగా ఈ రాళ్ళని తొలుచుకుంటూ పోతున్నాయి. దిస్ ఈస్ ద వే. మీరు ఒకవేళ గూగుల్ ఎర్త్ నుంచి కూడా చూసినామంటే ఇది ఒక వే లాగా ఫామ్ అయింది. అంటే ఇక్కడ గాలి అక్కడ మామూలుగా సముద్రం నుంచి వచ్చిన శాండ్ మొత్తం పైకి ఎగిరి కొన్ని వందల ఏళ్ళగా స్పిని మొత్తం కార్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో అందుకే మనకి ఈ రాక్స్ చాలా డిఫరెంట్ ఫార్మ్గా ఉంటాయి. దట్స్ వై ఇట్స్ ఎ న్యాచురల్ బ్యూటీ. ఎందుకంటే ఇట్స్ ఫార్మ్డ్ బై బోత్ ఎర్త్, విండ్ అండ్ ఓషన్. మొత్తం 3 ఎలిమెంట్స్తో ఫామ్ అయిన ఈ రాక్స్ ఫార్మేషన్ అనేది ఇట్స్ ఏ నేచర్ వండర్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి నేచర్లో వి సీ మౌంటైన్స్, ఇట్స్ మేడ్ ఆఫ్ ఎర్త్, ఓషన్, వాటర్, డెజర్ట్, ఇట్స్ మేడ్ ఆఫ్ శాండ్. ఈ మూడు కలిపి ఫామ్ అయ్యేది ఈ పర్టికులర్ రాక్ గార్డెన్. అండ్ దిస్ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్. అక్కడ చూపించిన పక్షుల మాదిరి దీస్ ఆర్ నాట్ మ్యాన్ మేడ్. దిస్ ఈజ్ న్యాచురల్లీ ఫార్మ్డ్ రాక్. సపోర్ట్ రైట్. జస్ట్ అండ్ సపోర్ట్లో ఉంది. స్లైట్ ఎర్త్ క్వేక్ డిస్టర్బెన్స్ అండ్ ఇట్ ఈస్ గాన్. మనకి ఎర్త్ క్వేక్స్ లేవు కాబట్టి వీఆర్ హ్యాపీ. దోస్ ఆర్ ద రిసార్ట్స్ విచ్ ఐమ్ స్పీకింగ్ అబౌట్. అక్కడ నుంచి అట్లా వస్తాం మనము. కెన్ స్టే హియర్ అట్ ద రిసార్ట్స్. అండ్ అక్కడ నుంచి ఇక్కడికి యాక్చువల్లీ ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే ఇట్స్ ఏ లిటిల్ నెక్ కనిపిస్తుందా మీకు? అదేదబ్బా వింత పక్షిలాగా ఉంది అనుకుంటే దగ్గర పోయి చూస్తే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ ప్యూర్లీ మేడ్ అప్ ఆఫ్ మెటల్. సేమ్ అది క్రొకడైల్ షేప్డ్. దిస్ ఆర్ ఆల్ ఐ థింక్ ఆర్ట్ పీసెస్. రస్ట్ పట్టిపోయినా యాక్చువల్లీ. ఫెదర్ కూడా పెట్టారు. ఎక్కడ ఈజీగానే ఉంది కానీ దిగడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దీస్ ఆర్ ఐ గెస్ సమ్వాట్ మెయిన్ అట్రాక్షన్స్ హియర్. అట్స్ లిటరలీ సైలెన్సర్. ఇవన్నీ జస్ట్ డిఫరెంట్ రాడ్స్ అండ్ ఎగిరిపోకుండా కోడి హెడ్ గేర్తో ఉంది. దర్ ఈస్ వన్ మోర్ థింగ్, పీకాక్. చిన్న ఏనుగు, చీమ. దట్ ఈస్ అ హైవే. ఇది మొత్తం సోలార్ గ్రిడ్ ఉంది అంతా. ఎంటైర్ రిసార్ట్స్ కి పవర్ మొత్తం సోలార్ నుంచి వస్తుంది. మెజెస్టిక్ చూడు అక్కడ వరకు ఉంది. అబ్జర్వేషన్ అంటే ఒక్కొక్క క్లౌడ్ మనకి ఒక్కొక్క షేప్ లాగా కనిపిస్తుంది కదా. సో ఈ రాక్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. మీరు కాన్సన్ట్రేషన్ చేసినారంటే సపోజ్ టేక్ దట్ రాక్, ఇట్స్ ఎ న్యూక్లియర్ బ్లాస్ట్. ఒక్కొక్క రాక్ ఒక్కొక్క షేప్ లో ఉన్నాయి అన్నమాట. ఐ వాజ్ వండరింగ్ కదా పెద్ద బ్యూటిఫుల్ స్పాట్ ఉంది, వై దెర్ ఆర్ నో మూవీస్ ఏం షూట్ చేయలేదా ఇక్కడ అని. ఐ వాజ్ జస్ట్ వండరింగ్ అండ్ ఐ వాజ్ గూగ్లింగ్. బికాజ్ ఇక్కడ చెప్పేకి ఎవరు గైడ్ లేరు, దెర్ ఇస్ నో బోర్డ్స్ రైట్. గెస్ వాట్, బాహుబలి, దెన్ ఆది సినిమా, బాహుబలి 1 ఫస్ట్ పార్ట్లో 50% ఆఫ్ ద షూటింగ్ ఇస్ డన్ ఇన్ ఒరకల్ రాక్ గార్డెన్స్ అండ్ యూ రిమెంబర్ ప్రభాస్ అన్న ఒకసారి ఇక్కడికి వచ్చి ప్రభాస్ అన్న ఇట్లా హాయ్ అంటే మొత్తం అటు సైడ్ ఉన్న జనాలందరూ యూనో హాయ్ డార్లింగ్స్ అని ఒక డైలాగ్ కొడతాడు అన్న. ఐ స్టిల్ రిమెంబర్. దట్ వాస్ మేడ్ ఫ్రమ్ దేర్. ఐ థింక్ అకార్డింగ్ టు ద సోర్సెస్ మామూలుగా మూవీ షూటింగ్, బాహుబలి షూటింగ్ ఎట్లా చేసినారంటే దే కెప్ట్ దీస్ రాక్స్ యాజ్ ఎ రెఫరెన్స్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఇప్పుడు దెర్ ఈస్ అ వన్ సీన్ వేర్ ప్రభాస్ అన్న వచ్చినప్పుడు బిజ్జల్ దేవా బల్లాల్ దేవా పైన నిలబడి వీడెక్కడున్నా రాజేరా అంటాడు. ఆ డైలాగ్ రెఫరెన్స్ దే కెప్ట్ ఇట్ దేర్. సెకండ్ ట్రావెల్ బట్ బేసికలీ సేమ్ స్పాట్. అది ఎట్లా రెఫరెన్స్ చేస్తారంటే
ఇది మొత్తం గ్రాఫిక్స్ లాగా వాడతారు. దిల్ జస్ట్ హైలైట్ ఇట్ అండ్ దిల్ చేంజ్ ద కలర్. కానీ ఆ డిగ్రీ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది చూడు, అన్న ఇక్కడ కూర్చొని ఉంటాడు, ఇక్కడ నుంచి ఇట్లా కెమెరా డైరెక్షన్ పెడతారు. సో దిల్ డైరెక్ట్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ దిల్ కెప్ట్ ఇట్ యాజ్ ఎ రెఫరెన్స్ అండ్ దిల్ షూట్ ఇట్. సిన్సియర్ రికమెండేషన్ ఈస్, అంత పెద్ద పెద్ద షూటింగ్స్ జరిగినప్పుడు ఇక్కడ కనీసం దే హావ్ టు కీప్ ఏ బోర్డింగ్స్, రైట్? బాహుబలి షార్ట్ హియర్, ఈ ప్లేస్లో ఈ పర్టికులర్ సీన్ జరిగింది. అదేం చిన్న చిన్న మూవీ కాదు, మన ఇండియాలోనే మన ఆంధ్ర వాళ్ళకి పేరు తెచ్చిన ఏకైక మూవీ అది. ఫస్ట్ మూవీ, ఏకైక మూవీ కాదు, ఫస్ట్ మూవీ. అసలు అట్లాంటి మూవీ తీసినప్పుడు దే కీప్ ఏ హోర్డింగ్స్, ఇక్కడ బాహుబలిలో ఈ షార్ట్ తీసినారు. ఇది ఆఫ్ కోర్స్ సేమ్ ఉండదు, బట్ దిస్ ఈజ్ వాట్ రెఫరెన్స్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ అన్న నిలవన్నాడు, దట్స్ అ షార్ట్. తప్పేముంది? అండ్ దే ఆర్ టూరిస్ట్, నంబర్ ఆఫ్ టూరిస్ట్, రైట్? వచ్చిన ప్రతి ఒక్కరు గూగుల్ చేసి అయితే రారు కదా, దే జస్ట్ సీ ఓకే బ్యూటిఫుల్ ప్లేస్ అని వస్తారు. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ చేయరు, మళ్ళీ మనకి టూరిజం లేదని అంటే ఎట్లా? దిస్ పర్టికులర్ ప్లేస్ ది షూటింగ్ లో, అంటే క్లైమాక్స్ లో వాళ్ళ బాబాయ్ని వెంటాడి చంపేటప్పుడు, దిస్ ఇస్ ద స్పాట్ దే యూస్డ్. అగైన్ యా, ద సిన్సియర్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్, బోర్డ్స్ పెట్టండి, మీకే డబ్బులు వస్తాయి. సో దిస్ పర్టికులర్ రాక్ naturally it created a hole here. So this is a proper place for photo shoots. టైమింగ్స్ ఓపెన్ వచ్చేసి ఇది 7 AM నుంచి 6 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఈస్ 7 AM to 6 PM. అగైన్ రిక్వెస్ట్ ఈస్ ఓపెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, లైక్ 6 o'clock and keep 6:30 sunrise to sunset. Then people will come here, enjoy. Did you? And this looks like somewhat duck also, right? Again, suggestion for government is, అందరు అంత ఇంటెలిజెంట్ కాదు కదా. మీరు ఒకవేళ పెట్టినారనుకోండి, దిస్ లుక్స్ లైక్ డక్, మేక్ ఇట్ ఫేమస్, రైట్? లెట్స్ గివ్ ఏ రేటింగ్. కన్వీనియన్స్, రైట్ నెక్స్ట్ టు హైవే. ఇట్లాంటి లొకేషన్ ఏది టూరిస్ట్ స్పాట్ పక్కన నెక్స్ట్ హైవే కనపడదు. సో ఐ విల్ గివ్ యూ 4 out of 5. దెన్ కమ్స్ అబౌట్ ఫుడ్, టు క్యారీ యర్ ఓన్ ఫుడ్ కాబట్టి, సో 3. అండ్ సో యా, దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ ఎనీ సీజన్. బెస్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్ స్పాట్. అండ్ వాట్ ఎల్స్? యా, ఓవరాల్ రేటింగ్ విల్ బి ఐ గెస్ 4 out of 5. మొత్తం ఇండియా మొత్తం మీద జస్ట్ 11 రాక్ గార్డెన్స్ మాత్రమే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక రాక్ గార్డెన్ ఇదే, రోకల్లో రాక్ గార్డెన్. అండ్ లార్జెస్ట్ రాక్ గార్డెన్ వచ్చేసి ఇట్స్ ఇన్ చండీగఢ్. ఎట్లుంటే అండ్ లార్జెస్ట్ రాక్ గార్డెన్ ఎట్లుండాలి, ఓరోకల్ రాక్ గార్డెన్ కూడా ఇట్స్ ఫేమస్ ఫర్ బర్డ్ వాచింగ్. అండ్ మంచి బర్డ్ సౌండ్ వినిపిస్తానే ఉంది నాకు చిన్నప్పటి నుంచి. ఎండ పెరుగుతున్న కొద్దీ కొంచెం తగ్గుతుంది కానీ, బట్ ఐ కెన్ సీ బర్డ్ నెస్ట్ అక్కడక్కడ కనిపించినాయి. ప్లీజ్ క్యారీ షూస్, ఐ గెస్ వచ్చేటప్పుడు షూస్ క్యారీ చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ వాటర్ బాటిల్ కింద దొరుకుతాయి, బట్ ఐ వుడ్ ఆల్వేస్ ప్రిఫర్ క్యారీ యువర్ ఓన్ వాటర్ బాటిల్స్. దారిలో వచ్చేటప్పుడు నేను సేయింగ్ ఈ సరౌండింగ్ ప్లేసెస్ ఎక్కడో చూసినట్లుంది అని అనుకున్నాండి. దెన్ ఐ సా నారాయణ జూనియర్ కాలేజ్ అని బోర్డు కనిపించింది. ఐ యాక్చువల్లీ స్టడీడ్ కర్నూలులోనే చదివినా నేను, కర్నూలు నారాయణ నన్నూరు, అవి తాండ్రపాడు క్యాంపస్ దగ్గర. అది చూసినప్పుడల్లా గుండెల్లో ఇట్లా భయం అవుతుంది. పాత కాలేజ్ నాది, నేను ఒకప్పుడు చదివింటి మే. లోపల పోవచ్చా? నేను కాలేజీకి పోయినప్పుడు అక్కడ నోటీస్ బోర్డులో మార్క్ షీట్స్ చూసాను, లాస్ట్ 2 places వస్తుంటే. అండ్ అప్పుడు నేను చాలా వరి అవుతాండి, నా జీవితం ఎట్లా టర్న్ అవుతుందో అని. బట్ ఐ టర్న్డ్ అవుట్ టు బి ఫైన్. సో ఎవ్రీ సాయికిరన్ అవుట్ దేర్ హూ ఈస్ కమింగ్ లాస్ట్ ఇన్ ఇంటర్ అండ్ వాళ్ళ ఫ్యూచర్ గురించి వరి అవుతుంటే, జస్ట్ డోంట్ వరీ, మీ ఎఫర్ట్ మీరు ఇవ్వండి, రెస్ట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. Ride is done. We are now going back to home. Gutti దగ్గరలో ఉన్నాను. Yeah, see you. Kiran Reddy.